Hi friends, welcome to my channel. Today I am going to explain about the tenses. Tenses లో present continuous tense గురించి నేను ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందు క్లాస్ లో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పాను. ఇవాల్టి క్లాస్ లో ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి చెప్దాం అన్నమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏం లేదు, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ లో చెప్తాం అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు టీచ్ చేస్తున్నాను అన్నమాట. ఐఎమ్ టీచింగ్ రైట్ నౌ. ఓకే, ప్రస్తుతం అంటే మనం కంటికి కనపడిన ప్రతి వర్క్ కూడా అది ప్రెజెంట్ కంటిన్యూస్లోనే ఉంటుందన్నమాట. మనం చేసే ప్రతి పని ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాం అవన్నీ కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలన్నమాట. ఓకే, చూడండి దీనికి ఒక స్ట్రక్చర్ ఉందన్నమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉందన్నమాట. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అనేది V1 బేస్ ఫామ్ ప్లస్ ఐఎన్జి. V1 వర్బ్కి ఐఎన్జిని యాడ్ చేసి మనకు ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, వర్బ్ బేస్ ఫామ్కి ఐఎన్జిని యాడ్ చేయాలి. ఎవ్రీ బేస్ ఫామ్కి ఐఎన్జి యాడ్, తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట ఆర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకునేటప్పుడు మనం ఒక స్ట్రక్చర్ని రూల్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఏంటి, మనకి ఇంగ్లీష్లో 7 ప్రొనౌన్స్ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 7 సబ్జెక్ట్స్ ఐ, వి, దే, ఈ, షీ, ఇట్. ఈ 7 ప్రొనౌన్స్ని బేస్ చేసుకుని ఇంగ్లీష్ అయితే మాట్లాడడం అనమాట. సబ్జెక్ట్ వచ్చేసి ఇవన్నీ అనమాట, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి హెల్పింగ్ వర్బ్ అనమాట. యామ్, ఈజ్, ఆర్ బీ ఫార్మ్స్ అని కూడా అంటారు. ఇవి వచ్చేసి హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అంటే ఏమి, సహాయ క్రియలు అనమాట. ఓకే, యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ వచ్చేసి వర్బ్ అనేది V1 బేస్ ఫామ్ యూజ్ చేయాలి. తర్వాత బేస్ ఫామ్కి ఐఎన్జిని యాడ్ చేయాలన్నమాట. ఐఎన్జి అంటే ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. ఏదన్నా కానీ వర్బ్కి బేస్ ఫామ్కి ఐఎన్జిని యాడ్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేకుంటే ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. మనం ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి మాట్లాడేటప్పుడు మనకి కొన్ని కీవర్డ్స్ అయితే అవసరం అనమాట. కీవర్డ్స్ ఏం లేదు, నౌ, రైట్ నౌ, ప్రజెంట్లీ, అట్ దిస్ టైం. ఈ 4 కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మనకు సెంటెన్స్ని ఫామ్ చేసామనుకో, వాళ్ళు ఏ టెన్సెస్లో మాట్లాడుతున్నారు అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, మనం కీవర్డ్స్ని కనుక యూజ్ చేసి మాట్లాడినామనుకో మన సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వీళ్ళు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతుంది అనమాట ఎదుటి వాళ్ళకి. ఓకే, ఏం లేదు, కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. నౌ, ఓకే, రైట్ నౌ అంటే ప్రస్తుతం, రైట్ నౌ ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ ఏం చేస్తాం, రైట్ నౌ, అట్ దిస్ టైం, అట్ దిస్ మూమెంట్, ప్రెజెంట్లీ. ఓకే, కీవర్డ్స్ వచ్చేసి నౌ, రైట్ నౌ, అట్ దిస్ మూమెంట్, అట్ దిస్ టైం అని కూడా చెప్పొచ్చు, ప్రెజెంట్లీ. ఓకే, ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం సెంటెన్స్ ఎండింగ్లో ఆ కీవర్డ్స్ని యూజ్ చేసామనుకో చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని సెంటెన్స్ అయితే ఫామ్ చేశాను. మనకి 7 ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రొనౌన్స్ని బేస్ చేసుకుని కొన్ని సెంటెన్స్ని అయితే చెప్తాను చూడండి. ఐ ఆమ్ టీచింగ్ రైట్ నౌ. రైట్ నౌ అనేది ఏంటి, కీవర్డ్. అంటే రైట్ నౌ అంటే ఇప్పుడు, ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. టీచ్ అనేది V1 అనమాట. ఇక్కడ టీచ్ అనేది వర్బ్ V1కి నేను ఐఎన్జిని యాడ్ చేసాను చూడు. ఇది వచ్చేసి హెల్పింగ్ వర్బ్. యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఫ్రెండ్స్ నీకు ఒకటి చెప్తాను. హైకి వచ్చేసి యామ్ వస్తుంది, ఈ 3కి వచ్చేసి ఆరు, ఈ 3కి వచ్చేసి ఈ వస్తుంది అనమాట. ఓకే, ఐకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యామ్. జాగ్రత్తగా వినండి, ఐ యొక్క హెల్పింగ్ వర్బ్ యామ్. ఐకి యామ్ మాత్రమే వస్తుంది అనమాట హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అని చెప్పి యామ్, ఈజ్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్స్ కదా. సబ్జెక్ట్ తర్వాత మనము హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఏకి ఏమని చెప్పాను, యామ్ వస్తుంది కదా. ఐ యామ్ టీచ్ అనేది వర్బ్ V1 అనమాట. వర్బ్ V1 బేస్ ఫామ్. నేను ఏం చెప్పాను, ఐఎన్జి ఫామ్ని యాడ్ చేయమని చెప్పాను కదా వర్బ్కి. టీచ్కి ఐఎన్జిని యాడ్ చేసి టీచింగ్ అనేది కంటిన్యూ యాక్షన్ అనమాట. ఓకే, రైట్ నౌ అంటే ప్రస్తుతం ఎగ్జాక్ట్గా ఇప్పుడే. ఓకే, ఐ యామ్ టీచింగ్ రైట్ నౌ, నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను, టీచ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ యు, ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి యు అనమాట. యుఆర్ అనేది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. యు, దే, వీకి మాత్రం మనము ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని లేకుంటే యాక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్ అన్న యాక్సిలరీ వర్బ్ అన్న బోత్ ఆర్ సేమ్. చూడండి, వీఆర్ లిజనింగ్, యు ఆర్ లిజనింగ్, మీరు వింటూ ఉన్నారు. ఓకే, నేను చెప్పేది మీరు వింటూ ఉన్నారు. యు ఆర్ లిజనింగ్ రైట్ నౌ. ఓకే, దే ఆర్ ప్లేయింగ్ చెస్ నౌ,
దే అంటే వారు కదా దేకి ఏం హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి, ఆర్ యూస్ చేయాలన్నమాట. దే ఆర్ ప్లేయింగ్ చెస్ నౌ. వాళ్ళు చెస్ ఆడుతూ ఉన్నారు. ప్లే అనేది వర్బ్ V1 ఐన్స్ని యాడ్ చేసాం కాబట్టి ప్లేయింగ్ కంటిన్యూ యాక్షన్. నెక్స్ట్ we are watching తెలుగు మూవీస్. we అంటే మేము, మనము. వీకి ఏం చెప్పాము, హెల్పింగ్ వర్బ్ ఆర్ అని చెప్పాము అనమాట. we are watching తెలుగు మూవీస్. వాచింగ్ అనేది కంటిన్యూ యాక్షన్ అనమాట. we అంటే మేము ఇప్పుడు తెలుగు మూవీస్ చూస్తూ ఉన్నాము, ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. ఓకే, షీ ఈజ్ కుకింగ్ ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్. షీ అంటే ఎవరు, ఆమె. షీ ఇట్లకు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలని చెప్పాను కదా. షీ ఈజ్ కుకింగ్, ఆమె వండుతూ ఉన్నది లేదా ప్రిపేర్ చేస్తూ ఉన్నది. ఆమె ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నది రైట్ నౌ. నౌ షీఈస్ ప్రిపేరింగ్ చికెన్ బిర్యానీ. నౌ షీఈస్ ప్రిపేరింగ్ వెజ్ బిర్యానీ. ఆమె ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నదంటే ఆమె వంట చేస్తూ ఉన్నదని మనం ఇంగ్లీష్లో షీఈస్ ప్రిపేరింగ్ వెజ్ బిర్యానీ, షీఈస్ ప్రిపేరింగ్ లంచ్ బాక్స్ అని చెప్పొచ్చు అనమాట. హీ కూడా హెల్పింగ్ వర్బ్ ఈజ్నే వాడాలి. హీఈస్ వర్కింగ్ అట్ IBM. అతడు IBMలో వర్క్ చేస్తూ ఉన్నాడు. ప్రజెంట్ రైట్ నౌ అతడు ఒక కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. ఇది బాగా పని చేస్తూ ఉన్నది. వర్క్ అనేది V1 బేస్ ఫామ్, దానికి ఐఎన్జిని యాడ్ చేసాం కంటిన్యూ యాక్షన్ కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. ఇది బాగా పని చేస్తుందంటే బాగా, వెల్ అంటే బాగా అనమాట. చూడండి, హీ షీ ఇట్కి మనము హెల్పింగ్ వర్బ్ని ఈజ్ని వాడాము. తర్వాత యూ దే వీకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి మనము ఆర్ వాడాము. ఐకి మాత్రం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడామన్నమాట. ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ కనుక మనము గుర్తుపెట్టుకుంటే కంటిన్యూస్ టెన్స్ని ఈజీగా కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ని ఎలా యూజ్ చేయాలో ఈ 3ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, నియర్ ప్లాన్ ఫ్యూచర్స్ అంటే ఏం లేదు, ఇందాక చెప్పాను కదా, అదే ఐఎమ్ కమింగ్ యూ గో. సపోజ్ నేను క్లాస్లో ఉన్నాను, నన్ను ఎవరైనా పిలిచారనుకో, ప్లీజ్ కమ్ అవుట్, వస్తారా అని పిలిచారనుకో, నేనేం చెప్తాను, ఐఎమ్ కమింగ్ యూ గో, నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్తాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం, అలాంటి సెంటెన్స్ కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు అనమాట. నేను వస్తున్నాను, ఇదిగో నేను వస్తున్నాను, ఈ 5 minutesలో నేను వస్తున్నాను మీరు వెళ్ళండి అని చెప్పే సందర్భాలలో కూడా ఐఎమ్ కమింగ్ యూ గో, నేను వస్తాను మీరు వెళ్ళొచ్చు అని చెప్పడం అనమాట. షీఈస్ గోయింగ్ బెంగళూరు టుమారో. ఆమె రేపు బెంగళూరుకి వెళ్తూ ఉన్నది. ఆమె రేపు కన్ఫామ్గా వెళ్తుంది అనమాట. ఆమె రేపు బెంగళూరుకి కన్ఫామ్గా అయితే వెళ్తుంది అనమాట. అంటే ఫ్యూచర్లో వెళ్తుంది, అది ఇమీడియట్ ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్లో మనము ఇమీడియట్గా వెంటనే చేసే పనులు కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పచ్చు అనమాట. షీఈస్ గోయింగ్ టు బెంగళూరు. ఆమె బెంగళూరుకి వెళ్తూ ఉన్నది, రేపు వెళ్తుంది అనమాట. ఓకే, అటువంటి సిచ్యువేషన్లో కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్లో ఇది ఇమీడియట్ ప్లానెడ్ ఫ్యూచర్ అనమాట. అంటే ఆల్రెడీ మనము ప్లాన్ చేసుకున్నాం, నేను రేపు వెళ్తాను, ఆమె రేపు వెళ్తున్నాను ప్లాన్ చేసుకుంది అనమాట. ఆమె రేపు బెంగళూరుకి ఖచ్చితంగా వెళ్తుంది, టికెట్స్ కూడా బుక్ చేసుకుంటుంది అనమాట. అంటే 1 year అంటే 1 year తర్వాత అలాంటి వాటికి యూజ్ చేయకూడదు అనమాట. నేను 1 year తర్వాత బెంగళూరుకి వెళ్తాను, అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ని యూజ్ చేయకూడదు అనమాట. ఇమీడియట్ ఫ్యూచర్ అంటే కొద్దిసేపు తర్వాత చేసే పనులన్నింటినీ కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పచ్చు అనమాట. నేను ఒక 5 minutes తర్వాత టిఫిన్ చేస్తాను. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లోనే చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటే అలాంటి వాటిని నియర్ ప్లానెడ్ ఫ్యూచర్స్ అంటారు అనమాట. ఓకే, హీఈస్ బయింగ్ ఏ కార్ ఇన్ 2-3 days. అతడు కారును కొంటాడు అనమాట. వితిన్ 2-3 daysలో అతడు కారును కొనే ప్లాన్ ఉందన్నమాట. దాన్ని కూడా మనము నియర్ ప్లానెడ్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనము ప్రజెంట్ కంటిన్యూస్కి టైం రెఫరెన్స్ ఇవ్వకూడదు అనమాట. టైంని మెన్షన్ చేయకూడదు ప్రజెంట్ కంటిన్యూస్లో. ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ కంటిన్యూస్లో ఆల్వేస్ అనే వర్డ్ని కూడా యూజ్ చేసి కొన్ని సెంటెన్స్ని అయితే ఇక్కడ ఫామ్ చేశాను. మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆల్వేస్ అంటే ఇరిటేషన్ అనమాట. మనకి ఏదైనా ఇరిటేషన్ తెప్పించే సిచ్యువేషన్లో మనం ఆల్వేస్ని యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్స్ని ఫామ్ చేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఆల్వేస్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. షీ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ సేమ్ మిస్టేక్ అంటే ఆమె ప్రతిసారి మనం ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె అదే మిస్టేక్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అనమాట. షీ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ సేమ్ మిస్టేక్. షీ ఈజ్
ఈజ్ ఆల్వేస్ మేకింగ్ సేమ్ మిస్టేక్. ఓకే, వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, హీఈస్ ఆల్వేస్ క్రైమ్, అతడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఓకే, క్రై అనేది వర్బ్ V1, మనము తర్వాత వర్బ్కి ఐఎన్జిని యాడ్ చేసాం చూడండి. ఇవన్నీ కూడా కంటిన్యూస్ యాక్షన్స్ అనమాట. హీఈస్ ఆల్వేస్ క్రైమ్, అతడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఆల్వేస్కి తెలుగులో మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు. దే ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ చెస్, వారు, దే అంటే ఏమి వారు, వారు ఎప్పుడు చెస్ ఆడుతూనే ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్, దే ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ చెస్, వారు ఎప్పుడు చెస్ ఆడుతూ ఉన్నారు. ఓకే, పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ రీడ్ బుక్స్, మన పేరెంట్స్ మనకి ఏం చెప్తాడు, ఎప్పుడు బుక్స్ చదవండి అని చెప్తూ ఉంటాడు కదా. సో పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ రీడ్ ద బుక్స్. ఓకే, రీడ్ ద బుక్స్, మన పేరెంట్స్ ఏం చెప్తుంటారు, చదువుకోండి అని చెప్తా ఉంటారు కదా. ఆల్వేస్ అంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్నది వచ్చేసి క్యాజువల్గా మనం రోజు చేసే పనుల్లో ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను చెప్పాను. సింపుల్ ఫ్రెండ్స్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని పాజిటివ్, నెగిటివ్ ఇంట్రగేటివ్ ఎలా ఫామ్ చేయాలో ఈ ఎగ్జాంపుల్ చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఏమీ లేదు, షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీషు నేర్చుకుంటూ ఉంది. లెర్న్ అనేది వర్బ్ V1, మనం ఐఎన్జిని యాడ్ చేసాం కాబట్టి కంటిన్యూ యాక్షన్. ఓకే, షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీషు నేర్చుకుంటూ ఉన్నది. ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉందా. ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా. ఇది వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఏమీ లేదు, ఇక్కడ చూడండి, నేను ఈ బీ ఫామ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, జస్ట్ చేంజ్ చేశాను అనమాట. దీని ప్లేస్లో దీన్ని. ఓకే, ఏం లేదు, సింపుల్ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో బీ ఫామ్ పెట్టాను, బీ ఫామ్ ప్లేస్లో సబ్జెక్ట్ని పెట్టాను. ఈజీ చూడండి, దీన్ని ఇక్కడ చేసాను, దీన్ని ఇక్కడ చేసాను. ఏం లేదు, పాజిటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో సబ్జెక్ట్ని పెట్టామనుకో, మనం పాజిటివ్ సెంటెన్స్ ఇంట్రగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది అన్నమాట. ఏమీ లేదు, ఇవన్నీ సేమే ఉంటాయి చూడు, ఇక్కడ నుంచి ఇవన్నీ సేమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, హీఈస్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీషు నేర్చుకోవట్లేదు. ఈజ్ నాట్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా. ఓకే, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వీటికి కూడా చూడండి, దీన్ని ఈజ్ నాట్ని ఇక్కడ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టి దీన్ని ఇక్కడ పెట్టామనుకో, నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అనమాట. ఏమీ లేదు, షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీషు నేర్చుకుంటూ ఉంది. ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా. షీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. ఈజ్ నాట్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా. అంటే నెగిటివ్ క్వశ్చన్స్కి మనము నెగిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఇది యూజ్ చేస్తాం, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని. పాజిటివ్ క్వశ్చన్కి నాట్ని యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి స్టార్టింగ్లో కనుక ఈజ్ తర్వాత నాట్ని యాడ్ చేసిన నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది అవుతుంది అనమాట. సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం లేదు, ప్రస్తుతం మనం చేస్తూ ఉన్న అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు, మనం కళ్ళతో చూసే ప్రతి పని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పొచ్చు అనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాకపోతే మీరు బెల్ ఐకాన్ పక్కన, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది పైన, ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను చేసే ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సి లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్ రిటన్ టెస్ట్కి ఏం అడుగుతారో, రిటన్ టెస్ట్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవుట్పుట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ బేస్ చేసుకుని నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అది సాటర్డే సండే మోస్ట్లీ అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.